స్వాతి భర్త నరేష్ దారుణ హత్యకు నిరసనగా భువనగిరి పోలీస్ స్టేషన్ దగ్గర నరేష్ బంధువులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా లైవ్ లో అందిస్తారు. హసీనా, నరేష్ స్వాతిల హత్య కేసులో ప్రధానంగా భువనగిరి పోలీసులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఈరోజు నరేష్ బంధువులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని ఇక్కడ ధర్నా చేపట్టారు. అయితే ఈ కేసులో ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహించారనేది మనం భువనగిరి సీఐని అడిగి తెలుసుకుందాం. ఈ కేసులో మీ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? వాళ్ళు చెప్పిన దాంట్లో పూర్తి అవాస్తవమండి. ఎందుకంటే మేము పూర్తి పారదర్శకంగా మేము కేసు నమోదు చేయడం కానీ అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ కానీ మొన్న ట్రేస్ అవుట్ అయిన విషయం వరకు కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. అది అతను ట్రేస్ అవుట్ కావడానికే మేము ప్రయత్నం చేశాం తప్ప వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. అంటే వీళ్ళు మేజర్లు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఎస్ఐ ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు స్వాతిని డైరెక్ట్ మాట్లాడి పిలిపించడం, అలాగే పోలీసులు ఎందుకు వాళ్ళని నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అదుపులో తీసుకున్నారు? ఇది చాలామందికి అవగాహన లేదండి ఈ విషయంలో. ఇది అంతా మేము చేయలేదండి, మాకు ఇది సంబంధం లేని విషయం. ఇది వారిని పిలిపించింది మేము కాదు. వాళ్ళని పిలిపించిన పోలీస్ స్టేషన్ వేరు, ఆఫీసర్స్ వేరు. మాది ఓన్లీ మే 2 రోజు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి మా బాంబే నుంచి హైదరాబాద్ నుంచి భువనగిరి రావడం జరిగిందండి. భువనగిరికి రావడం జరిగిందని చెప్పారు వాళ్ళు. మాకు మే 6 రోజు పిటిషన్ ఇచ్చారు. మేము మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇదంతా జరిగింది కూడా మే 2 రోజు, అంటే మధ్యలో వాళ్ళు 4 days గ్యాప్ ఇచ్చారు. డిలే పిటిషన్ ఇచ్చారు మాకు. దాని మీద ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేసులో మాత్రమే మేము ఇన్వెస్టిగేషన్ చేశాం. అది కూడా పూర్తి పారదర్శకంగా చేశాం. వీళ్ళు చాలా నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు, అదంతా తప్పండి. మేము ఎవరైతే అనుమానంగా ఉన్న స్వాతి వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ రెడ్డి గురించి వాళ్ళు అనుమానపడ్డారు. ఆ విధంగా అతను పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డికి ముందు కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అది నా పరిధిలో లేనిది. అతను వాళ్ళది వచ్చి ఆత్మకూరు మండలము రామన్నపేట సర్కిల్కి వస్తుంది. నాకు ఇక్కడ నుంచి ఒక 35 kilometers దూరం. నరేష్ మిస్సింగ్ అయిన తర్వాత వాళ్ళని వెతకడంలో మీరు చాలా అసలు సపోర్ట్ చేయలేదని చెప్తున్నారు. తప్పండి అదంతా. మేము ఆల్రెడీ వెతికాము. మాకున్న సోర్స్ ఓన్లీ CDR, అంటే వాళ్ళ లాస్ట్ ఎవరితో మాట్లాడారు, ఆ ట్రాక్ ఎక్కడ ఉందని వారికి ఆ విషయంలోనే మేము చేశాము. కానీ అతను మే 2 రోజు నైటే చనిపోయినట్టుగా నిన్న మాకు తెలిసింది. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఈ కేసు వేరే పోలీస్ స్టేషన్ కూడా సంబంధించి ఉంది కాబట్టి మేము కొంతవరకు ఎప్పుడైతే మే 2 ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళకి అప్పగించామో దీంట్లో మాకు సంబంధం లేదని భువనగిరి పోలీసులు అంటున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసులో ఉన్న పోలీసులు ఎవరైతే మెయిన్గా రోల్ ప్లే చేస్తారో వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి బాధిత కుటుంబాలు చెప్తున్నారు.